హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. పేతురు అనేవాడున్నాడు, కైసరీకు పంపించి అతన్ని పిలిపించుకో, అతడు నా వాక్యం చెప్తాడు విను. దేవుడే మాట్లాడినప్పుడు మళ్ళీ ఇంకో సేవకుడు ఎందుకు? అది దేవుని పద్ధతి. పేతురుతో చెప్పాడు ప్రభు. మేడ మీద ప్రార్థన చేసుకుంటుంటే ఆ పురుగులన్నీ వచ్చాయి పైనుంచి. ఏంటి ప్రభు ఈ పురుగులు తినమంటావంటే, అయ్యా నువ్వు యూదులకు మాత్రమే క్రీస్తు అనుకుంటున్నావు, నువ్వు ఒక ప్రత్యేకమైన జనాంగానికి మాత్రమే సేవకుడు అనుకుంటున్నావు, ఇదిగో అన్య జనుల దగ్గరికి నువ్వు వెళ్ళాలి, ఇప్పుడు నీకు పిలుపు వస్తుంది చూడు, అక్కడికి వెళ్ళి చెప్పు వాక్యం అన్నాడు. పేతురు వెళ్ళినప్పుడు ఆ ఇంటిలో పరిశుద్ధాత్ముని కార్యం జరిగింది. ఆ ఇంటి వారందరూ రక్షించబడ్డారు. దేవుని చిత్తములో సేవ చేయటం ఉత్తమం. పెద్ద సేవ చిన్న సేవ అనేది ముఖ్యం కాదు. 1000 మంది ఉంటే సేవ చేయటం, 100 మంది ఉంటే మూలగటం కాదు. ఒక్కరున్నా మనస్ఫూర్తిగా ప్రసంగం చేయటమే నిజమైన సేవకుడి పని. నేను వెళ్ళమన్న చోటుకు వెళ్ళు, నేను చెప్పమన్న మాటలు చెప్పు. సులభమైన సేవలు చాలా ఉన్నాయండి. సొంత మార్గాలు కోరుకుంటే భలే ఉంటాయి. బిలాము బోధ. బిలాము రాజుగారు వచ్చారని లేచి వెళ్ళిపోయి దండం పెట్టేశాడు. వెళ్తాడు ప్రభా, వెళ్తాడు ప్రభా, వెళ్తాడు, వద్దు 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 అంటే వెళ్తాడన్నాడు. వెళ్ళాడు. ఏమయ్యాడండి? చివరికి బిలాము చంపబడ్డాడని బైబిల్లో ఉంది. తన సేవ అంతటితోటే నాశనమై గాడిద చేత బుద్ధి చెప్పించుకోవాల్సిన స్థితికి వెళ్ళిపోయాడు. సేవ అంటే సరదా కాదండి. సేవ అంటే సులభం కాదు. సేవ అంటే మీరు చూస్తున్నట్టుగా ఆర్భాటాలు అట్టహాసాలు కాదు. కన్నీరు, ప్రయాస, వేదన. మనుషులు వచ్చి వారి భారాలు చెప్తున్నప్పుడు, ప్రభా నా సొంత అక్కలాగా, నా సొంత తమ్ముళ్ళలాగా, నా సొంత బిడ్డలాగా, నా సొంత తండ్రికి వచ్చిన బాధలాగా నా యేసయ్య ప్రేమ నాకు ఇచ్చాడు కాబట్టి ఆ ప్రేమతో నేను ప్రార్థన చేస్తా. పాస్టర్ గారుగా ప్రార్థన చేయను, నేను మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తా. విజ్ఞాపన చేయటం అనేది సేవకునికి మరొక ముఖ్యమైన గుణం ఉండాలి. కూలికి బోధించేవాడు బోధకుడు కాదండి. లాభానికి బోధించేవాడు బోధకుడు కాదు. సేవను వ్యాపార సరళికి దింపేవాడు సేవకుడు ఎట్టవుతాడు? ఎంతసేపు మీ ద్వారా నాకేమొస్తుందా అని ఆలోచించేవాడు సేవకుడు ఎట్టవుతాడండి? నేను రుణపడున్నాను. నాకు అప్పచెప్పిన వ్యక్తులకు సువార్తను ప్రకటించి వారిని పరిపూర్ణులు చేసి క్రీస్తు ముందు నిలబెట్టాలి. పౌలు హృదయ వాంఛ అది. పౌలు ఆ స్థలాలకు వెళ్ళి ఆత్మలు రక్షించేవాడు. ఆ తర్వాత వాళ్ళకి ఫోన్ చేయడానికి లేదు ఇప్పుడులాగా. యూట్యూబులు లేవప్పుడు, ఉత్తరాలు లేవప్పుడు. ఒక ఉత్తరం రాయాలంటే తోలు దట్టి మీద రాయాలి. ఒక ఉత్తరం రాసి మనసంతా కుమ్మరించి వారికి ఒక సందేశాన్ని పంపిస్తే ఆ ఉత్తరం విశ్వాసులకు చదివి వినిపించేవారు. అవి వేళ బైబిల్లో భాగాలైపోయినాయి. పౌలు రాసిన 13 సాధారణమైన ఉత్తరాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే పరిశుద్ధాత్మని ప్రేరేపణ ద్వారా హృదయాంతరేంద్రియాల నుండి ఒక విశ్వాస యొక్క అవసరతను, ఆధ్యాత్మిక స్థితిని, వారి యొక్క కొరతను తీర్చేటువంటి సందేశాలతో కూడిన వర్తమానం ఇచ్చాడు. ఈరోజు ఆత్మలు రక్షించబడాలి. రక్షించబడిన ఆత్మ క్రీస్తు సారూప్యంలోనికి తీర్చబడాలి. పరిపూర్ణుని చేసి నేను క్రీస్తు ముందు నిలబెట్టాలి. కొంతమంది దైవజనుల చరిత్ర చదివినప్పుడు వేల మంది జనులు వచ్చేసేవారు. చేతులెత్తమని ప్రభువుకి అప్పగించుకున్న వాళ్ళు చేతులెత్తమంటే అందరూ చేతులెత్తేసేవారు. ఒక 3 నెలలు 6 నెలలు అయిన తర్వాత అనలైజ్ చేస్తే వాళ్ళల్లో 20% కంటే ఎక్కువ మంది దేవుని కోసం నిలబడలేదు. తర్వాత వాళ్ళు జారిపోయేవాళ్ళు. ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడా? ఈరోజు దేవుని దగ్గర నుండి నాకు ఏ సందేశం ఉందా? నా బ్రతుకులో నేను దిద్దుకోవలసింది ఏదైనా ఉందా? విడిచిపెట్టవలసింది ఏమైనా ఉందా? నమ్మవలసింది ఏమైనా ఉందా అన్న ఆశతో దేవుని దగ్గరికి రావాలి. దేవుడు నిన్ను ఎరిగాడు, కానీ నువ్వు ఆయన ఎరగల. కాబట్టి నీ బ్రతుకులో ఎక్కడో ఉన్నావు నువ్వు. ఇంకా ఆయన నిన్ను పిలిచాడు, కానీ ఆయన పిలుపుకు నీవు లోబడలేదు. కాబట్టి నీ జీవితంలో అభివృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు, తృప్తి లేదు. కనీసం ఒక మంచి దైవజనుడిగా నిన్ను సిద్ధపరచడానికి
నీ జీవితంలో కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు, కొరతలు అనుమతిస్తాడు ఆయన. అవి నీ మేలుకే గాని కీడు కాదు. అవి నిన్ను మరింత ఉన్నతమైన స్థితికి నడిపించడానికే గాని నాశనం చేయటానికి కాదు. ఈ రోజుల్లో చాలా మంది ఆ ప్రాసెస్లో ఆగిపోతున్నారు. దేమాలాగా లోకాన్ని ప్రేమించి వెనక్కి వెళ్ళిపోతున్నారు. యోధాలాగా డబ్బులకు ఆశించి అమ్ముకుంటున్నారు సేవని. ఆయన చేతుల్లో నలిగుంటే, ఆయన చేతుల్లో నలిగితే 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 ఒక ముత్యమో ఆ నత్త శరీరం మీద పడ్డప్పుడు అది ముడుచుకొని ఆ సముద్రపు లోపలికి వెళ్ళి నలుపుతుంది 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 నలుపుతుంది, గరగరగర పెడుతుంది, దాన్ని పొట్టంతా మంటుద్ది. కానీ ఆ మంటలో, ఆ పోరాటంలో నలిగి 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 ఒక మంచి ముత్యాన్ని బయటికి తీసుకొస్తుంది. దేవుడు నీ జీవితంలో నుండి ఒక స్వచ్ఛమైన క్రీస్తు స్వరూప్యాన్ని నీలో తీసుకుని రావాలంటే శ్రమలలో, పోరాటాలలో నిలబడాలి దేవుని కోసం. తప్పుడు మార్గాలు, సులభ మార్గాలు, అడ్డ మార్గాలు తొక్కకూడదు. చాలా మంది సేవకుల ప్రారంభం బాగుంది, అంతం బాగలేదు. ప్రారంభం బాగుంది, పక్కదారి పట్టారు, సైడ్ ట్రాక్ట్ అయిపోయారు. అందుకే ఈ రోజున క్రైస్తవ సేవ అంతంత మాత్రంగానే ఉంది, ముక్కలు ముక్కలైపోతుంది. భేదాభిప్రాయాలు ఎక్కువ అవుతున్నాయి, సిద్ధాంతాలు ఎక్కువ అవుతున్నాయి, అబద్ధ బోధలు పెరిగిపోతున్నాయి. నిన్నొక నిక్కచ్చైన సేవకుడుగా చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రార్థన, ఒక నిర్ణయం చేయండి. నిలబడ్డ మీరందరూ, నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించునుగాక. నా ఇష్టము కాదు ప్రభువా, నీ రోజు నుంచి నువ్వు ఏం చేయబట్టి అది చేస్తానయ్యా. నీ చిత్తాన్ని బయలుపరచు నాయన. నీ చేతుల్లో తీసుకొని నన్ను వాడుకో ప్రభువా. నన్ను నలకొట్టు, చిత్తకొట్టు, నన్ను రూపు మార్చి నాయన క్రీస్తు సారూప్యంలోనికి తెచ్చి నాలో క్రీస్తును చూచినట్లు, నా మాట దేవుని మాట ఉండినట్లు నన్ను అభిషేకించని నోరు తెరిచి ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, ప్రేమగల్ల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయన. ప్రతి శాపాన్ని నజరుడైన యేసుక్రీస్తు నామములో కొట్టివేయుచున్నాము. ఆనాడు కలువరి సెలవులో నీవు చిందించిన నీ ప్రశస్తమైన రక్తమును ప్రతి ఒక్కరి మీద ప్రోక్షించుచున్నాము నాయన. నడినెత్తి నుండి అరికాలు వరకు శరీరములో ఏ భాగములో, ఏ ఎముకలో, ఏ నరములో, ఏ కండరములో, ఏ అవయవములో ఏ దోషమున్నదో నీవు పొందిన దెబ్బల ద్వారా ఉన్న స్వస్థతను కలుగు చేయము నాయన. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవా, ఇక్కడ అక్కడ ఎక్కడ పడితే అక్కడ నీ నామమునందు విశ్వాసముంచి నీ మాట విని వణికే వారిని దర్శించేవాడా, నీ అద్భుత కార్యాలు మా పట్ల జరిగించుము నాయన. కంటికి కనబడని, చెవికి వినబడని, హృదయమునకు గోచరము కాని ఆశీర్వాద మూటలతో నేను వెళుతున్నానన్న విశ్వాసముతో వెళ్ళుటకు నీ పరిశుద్ధాత్మను మాకు తోడించి నడిపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కల్వరి ప్రతిధ్వని, కల్వరి ప్రతిధ్వని.